ఓబీసీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన బైరి కిరణ్ కుమార్ తాను రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఇంటిలో వేరొకరు తమ సామాగ్రిని పెట్టి తన ఇంటిని వారి పేరిట మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన కస్తూరి చిన్నబాబు తాను దివ్యాంగుడిని అయినందున తనకు 4 చక్రాల వాహనం మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల మండలం దొరగారిపల్లి గ్రామానికి చెందిన ముత్తె మల్లయ్య తాను కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, కూరగాయలను తరలించేందుకు తనకు ఆటో ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ సవరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సర్వే ఆఫ్ ఇండియా DTCP సహకారంతో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంకల్పించారు. 60,90,000 రూపాయల జనరల్ ఫండ్తో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సల్ల మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్, ME మసూద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గం మొత్తంలో మహిళలకు చీరలు పంచుతున్నారు. సోమవారం హమాలీవాడలోని హనుమాన్ షిరిడి సాయి ఆలయం చౌరస్తాలో ప్రేమ్సాగర్రావు కోడలు కొక్కిరాల శైలక్య చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. బతుకమ్మ పర్వదినం సమీపిస్తుండటంతో చీరలు పంపిణీ వేగవంతం చేశారు. ప్రేమ్సాగర్రావు సురేఖ శ్రీరాంపూర్లో చీరల పంపిణీ ప్రారంభించగా ఆయన సోదరీమణులు చీరలు పంచుతున్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టూ టౌన్లో ప్రతి సంవత్సరం PSR గారు వారి తండ్రి గారైన శ్రీ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచులకు ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ కానుకగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా శైలమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి కోడలు గారి చేతుల మీదుగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా చీరలు ఇస్తూ ఆడపడుచులను వాళ్ళ సొంత అన్నదమ్ములు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా కానీ ప్రతి సంవత్సరం గెలిచినా ఓడినా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ విధంగా పంపిణీ చేస్తున్న మన కొక్కిరాల ప్రేమ్సాగర్ సురేఖమ్మల గారికి మా రెండో పట్టణ ప్రజలందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
అదేవిధంగా ప్రతి ఒక్క ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బతుకమ్మ కానుకగా గత 10 సంవత్సరాల నుండి గెలిచినా ఓడినా కూడా నేను ఆడపడుచులకు నేను బతుకమ్మ చీరలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తానని మాట ఇచ్చిన సందర్భంగా ప్రీతమ నాయకులు ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము ఇది 7వ సంవత్సరము ఆడపడుచులందరూ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తర్వాత అందరూ కూడా ఆడపడుచులందరూ కూడా తనని ఆయురారోగ్యంగా ఉండాలని దీవించాలని కోరుకుంటున్నాను. శ్రీరాంపూర్ ఏరియాలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాసం నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు చందన, పద్మావతి, కృష్ణవేణి, పుష్పలత, దీప, సరస్వతిల ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. అలాగే గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రం నుండి వస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈరోజు మనకి ఆఖరి రోజు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే అనీమియా, రక్తహీనత దాని మీద నిర్మూలన, ఎలా తల్లిదండ్రులకి అవగాహన కల్పించాలి, ఏంటంటే ఏం తినాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మనకి ఈ అనీమియా నుంచి బయటపడతాము. ఈ పోషణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 1 నుంచి 30వ తారీఖు వరకు చేసే ప్రోగ్రామ్స్లో ఒక డే వైజ్ షెడ్యూల్, అంటే ఒక వారం ఒక రకమైన అంటే ర్యాలీ చేయడం, ఒక వారం బరువులు తీయడం, ఒక వారం శామ్ మ్యామ్ గురించి మాట్లాడడం, ఒక వారం కిషోర బాలికలకి, ఇలా ఈ వారం ఏంటంటే మనకి లాస్ట్ అనీమియా నిర్మూలన. ప్రతి పిల్లల దగ్గర నుంచి 45-50 సంవత్సరాల తల్లుల వరకు, అంటే తల్లులు అంటే పాలిచ్చే తల్లులే కాదు, పెద్దవాళ్ళు కూడా, వీళ్ళకి అనీమియా అనే లోపం నుంచి బయటపడడానికి మనం చేసే కార్యక్రమం. ఇందులో మనకి గర్భిణీలకి శ్రీమంతాలు చేశాము, చిన్న పాపకి అన్నప్రాసన చేశాము, ఒక పాపకి అక్షరాభ్యాసం చేశాము. ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఆహారం డిస్ప్లే అవుతుంది. ఏంటి, ఆకుకూరలు ఉన్నాయి, పప్పు దినుసులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. చాలా వరకు ఒక అపోహ ఏంటంటే ఆకుకూరలు తింటే రక్తం పడుతుంది. మరి ఆకుకూరలతో పాటు మాంసకృతులు కూడా కావాలి కంపల్సరీ. ఏదో ఒక పప్పు మనకి, ఇప్పుడు పప్పులు అంటే శనగలు గుగ్గిల రూపంలోనే తీసుకోవచ్చు, పెసలు గుగ్గిల రూపంలోనే తీసుకోవచ్చు, వట్టి ఆ కూర రూపంలోనే కాకుండా ఏదో ఒక పప్పు మీ ఆహారంలో, అంటే ఆకుకూర మీకు 100% ఐరన్గా తయారవ్వాలి అంటే మాంసకృతులు అనేవి కంపల్సరీ ఉండాలి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అక్టోబర్ 7న సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటను యాజమాన్యం చెల్లించనుందని ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ అన్నారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి వచ్చిన వాస్తవ లాభాలను కార్మికులకు వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు వచ్చిన లాభాల్లో ఖర్చులను తీసిన అనంతరం మిగిలిన నెట్ ప్రాఫిట్ నుండి 10% నుండి 33% వరకు లాభాల వాటను పెంచుతూ కార్మికులకు సగటున 1,90,000 రూపాయలు వస్తాయని అక్బర్ అలీ వివరించారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటలో 5,000 రూపాయలు చెల్లించడానికి యాజమాన్యంతో చర్చించి ఒప్పించడం జరిగిందని తెలిపారు. లేనిపోని అపోహలను సృష్టించి కొన్ని సంఘాలు కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నాయని, కార్మికుల సంక్షేమం కొరకు ఎప్పుడూ ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజ్ కుమార్, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రాజేశ్వరరావు, బాలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శంకర్, జగన్, శశి, రాయమల్లు పాల్గొన్నారు.
రిలేటివ్స్ని బదనాం చేయడానికి, అంటే మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా పత్రం రాలేదు కాబట్టి అందరు బాయిల మీద తిరిగిండ్రు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ గుర్తింపు పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు సంఘం లేకపోతే ప్రాతినిధ్య సంఘాల ద్వారానే ఏదైనా మాట మంచి ఒప్పందాలు జరుగుతాయి. అదే రకంగా ఈ లాభాల వాటా కూడా ముఖ్యమంత్రి గారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను పిలిచి ప్రకటించడం జరిగింది. 33% వాటా ఇస్తే ఇక దాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తూ తక్కువ వచ్చిందని చెప్పేసి 16.9% వచ్చిందని చెప్పేసి 33% రాలేదని చెప్పేసి ప్రచారం చేస్తుంది. సరే, ప్రతిపక్షాలు అనేటివి వాళ్ళ ఉనికి కోసం చేస్తే కానీ కార్మికులు వాస్తవం గమనించాలి. లేకపోతే ఏమైతే గతంలో పెన్షన్ అట్టే పోయింది, మనం పెన్షన్ పోగొట్టుకున్న వాళ్ళం మళ్ళీ తర్వాత సమ్మె చేసి సాధించుకున్నాం. కాబట్టి అటువంటి హక్కులు పోయే పరిస్థితి వస్తుంది. వాస్తవ లాభాలు గతంలో ప్రకటించకపోయేది. ఈసారి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, అసలు లాభాలు ఎంత వచ్చినాయా అని చెప్పేసి మొత్తం లాభాలు ప్రకటించి అందులో నుంచి 33% ఇవ్వడం జరిగింది. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టీబీజీ కేసు ఉన్నప్పుడు ఏం చేసేది, ఎక్కడికెక్కడి కోతలు పెట్టేసి ఇవే లాభాలని చెప్పేసి దాని నుంచి ప్రకటించడం జరిగింది. దానివల్ల కార్మికులు అది కరెక్టే అనుకున్నారు. కానీ గత సంవత్సరమే మనకు తెలుసు 2% సిఆర్ఎస్ఆర్ నిధులని 82 కోట్లు కేటాయిస్తే ఆ 82కు 2% అంటే ఎంత రావాలా, 4,000 కోట్లు రావాలా. కానీ ఎంత చేసిండ్రు, 2,000 అని ప్రకటించిండ్రు. మరి మోసం కదా. అంటే మోసం చేసిన వాళ్ళని నమ్ముదామా, వాస్తవాలు చెప్పిన వాళ్ళని నమ్ముదామా? కాబట్టి వాస్తవంగా వచ్చిన లాభాల నుంచి 33% మనకు రావడం జరిగింది. అది ప్రకటించడం జరిగింది. అందరు కార్మికులకు వస్తుంది అది. అదే రకంగా నిన్ననే చర్చలు జరిగినాయి. దాదాపు మేనేజ్మెంట్ అసలు దిగిరాని పరిస్థితులలో 85,000 ఇస్తామంటే మన వాళ్ళు 1,00,000కు పెట్టిండ్రు, 1,25,000కు వచ్చిండ్రు. అక్కడ కొన్ని సందర్భాల్లో మరి బహిష్కరణ కూడా జరిగింది చర్చలు. తర్వాత చివరికి లాస్ట్కు 93,750 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఏదైనా ఉంటే మనం చెప్పినాం 1,00,000 రూపాయలని చెప్పినాం. సరే, 1,00,000 రాకపోవచ్చు. మనం ఏం చేస్తాం, ఒప్పందాలు చేసేటప్పుడు ఒక 10-20 డిమాండ్లు పెడితే 4-5 వస్తాయి కదా అని చెప్పి పెడతాం. కానీ లేదు మొత్తం తెత్తనే అగ్రిమెంట్ చేయాలి, కార్మికులతో సంతకాలు చేయించుకొని చేయాలంటే ఇక మన జీవితంలో సింగరేణిలో ఏ ఒక్క ఒప్పందం జరిగి ఒక అగ్రిమెంట్ జరిగి మనకి హక్కు వచ్చే పరిస్థితి ఈ రకంగా ఉంటే. ప్రముఖ కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ రచించిన 3 గ్రంథాలు గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాలను ఆవిష్కరించారు. పరమేశ్వర భక్తి గీతాలు, శ్రీ లక్ష్మీ పార్వతి సరస్వతి భక్తి గీతాలు, శ్రీ ఆంజనేయ సూర్యనారాయణ భక్తి గీతాల కార్యక్రమంను మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథములను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసరి శ్రీనాథ్ గౌడ్ ప్రతిభా పాటవాలను, కృషి పట్టుదలను విశేషించి సాహిత్యానికి శ్రీనాథ్ గౌడ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంకు డాక్టర్ ఎంవి పట్వర్ధన్ శతవదాని, ప్రిన్సిపల్ ఎఫ్ఏసి చెన్నూరు సభాధ్యక్షులుగా సభను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ముఖ్య అతిథి గారు గాజుల ముఖేష్ గౌడ్ గారు, మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, వారికి వారి యొక్క అమృత హస్తాల ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించి మమ్మ తెలియజేయాలని మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతూ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే చేసిన తోటల రాజేశం గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి అదేవిధంగా ఈ పుస్తకానికి మరి ఆర్థిక సహాయం చేసినటువంటి సహృదయ సంబంధంలో మరి సాయి వస్తువులు వారిని ఆహ్వానిస్తున్నారు. శ్రీరామ్ గారు అదేవిధంగా రామ
రెండవ గ్రంథము కూడా ముఖ్యంగా చేసినట్టుగా ఆంజనేయ కట్టు గీతాలు నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.